భారతీయులు గారు వెంకట యువకులుగా యువతులుగా వాళ్ళు చాలా కర్తవ్యంగా అనేక రోజులుగా సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఉంటారు. నెక్స్ట్ డాక్టర్ శ్రీనివాస్ భాగవత్ తను ముందు భార్గవి గారు మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ దాడి మరింత విస్తరించడం మనందరం చూసాము. గత కొన్ని రోజులుగా ఇరాన్ పైన కూడా దాడి మొదలైంది. ఈ యుద్ధం ఇంకా విస్తరణ జరుగుతోంది అన్నదానికి ఇది ఇంకొక నిదర్శనం. అయితే యుద్ధం ఇంకా విస్తరిస్తోంది అన్న ఒక పాయింట్ అయితే ఇది కేవలం యుద్ధం ఆపడానికి కూడా కాదు. మనం అందులో ఇక్కడ వచ్చింది గాజా పైన పాలస్తీన్ పైన గత దాదాపుగా 77 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి ఏదైతే పూర్తిగా అమానుషంగా వాళ్ళ పైన దాడి జరుగుతుందో దీనికి విరుద్ధంగా మనందరం ఇక్కడికి వచ్చాము. అయితే పూర్తిగా ఈ దాడి ఏదైతే ఉందో ఇది ఒమాన్ ఇంకా రోమ్లో ఎప్పుడైతే న్యూక్లియర్ ఒప్పందాలు జరుగుతున్నాయో ఆ సమయంలో అమెరికాకి ఇంకా ఇరాన్కి మధ్యన ఏదైతే న్యూక్లియర్ ఒప్పందాలు జరుగుతున్నాయో ఆ సమయంలో ఈ దాడి ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేయడం మనం గమనించాల్సిన విషయం. అంటే ఇది సామ్రాజ్యవాద దేశం యొక్క ప్రమేయం ఈ విధంగా ఉంది అన్నది కూడా మనకి అర్థమవుతుంది. ఇండైరెక్ట్ గా ఎటు అమెరికా ముందర నుంచి కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది, దానికి వెపన్స్ అవి అన్నీ ఇస్తుంది, ఆయుధాలన్నీ సప్లై చేస్తుంది అన్నది మనకి తెలుసు. కానీ ఈ దాడి ద్వారా ఇజ్రాయెల్ అమెరికాని కూడా ఈ యుద్ధంలోకి ప్రత్యక్షంగా యుద్ధంలోకి లాగడానికి కూడా ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది అన్నది దానికి కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఒకవైపు దాడి యుద్ధం యొక్క విస్తరణ ఒకవైపు. అయితే గాజాలో కూడా మనం ఇంతకుముందు చూసాం, ఈ వారం రోజుల కన్నా ముందర నుంచి కూడా గత దాదాపు నెల రోజులుగా గాజాలో ఏదైతే నిర్బంధం కొనసాగుతుందో పూర్తిగా వాళ్ళకి తినడానికి తిండి లేదా మంచినీళ్ళ సరఫరా, ఇతర హెల్త్ సరఫరాలు, హెల్త్ విషయాల్లో ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి అవన్నీ కూడా దొరకకుండా భయంకరమైన నిర్బంధం, గత 80 ఏళ్లలో జరగని నిర్బంధం ఇప్పుడు జరుగుతుంది. వేల మంది పిల్లలు, వేల మంది మహిళలు చనిపోతున్నారు. గత 20 నెలల్లో ఎప్పటి నుంచి అయితే ఈ 2023 అక్టోబర్ 7 ఎప్పుడైతే అటాక్స్ జరిగాయో అప్పటి నుంచి 20 నెలల్లో 60,000 మందికి పైగా పిల్లలు. ఇది కేవలం అఫీషియల్ సంఖ్యలు, ఇంకా దీనికన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటాయన్నది మనం అర్థం చేసుకోగలుగుతాం. కావాలని స్కూళ్ళ పైన, కావాలని హాస్పిటళ్ల పైన దాడులు చేయటం అన్నది ఇది ప్రపంచం అంతటా అందరినీ కలిసివేసింది. ఇది గాజా పైన నిర్బంధం ఇంతకు ముందన్నడు లేని విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఫ్లోటిల్లా షిప్ వెళ్ళింది, దాంట్లో ఉన్న యాక్టివిస్టులందరినీ వాళ్ళు డిటైన్ చేశారు. ఇంకొక షిప్ బయలుదేరింది, అది కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళు గాజా పైన పూర్తి నిర్బంధం ఎంత ధైర్యంగా చేయగలుగుతున్నారు అంటే ఎటువంటి సామ్రాజ్యవాద శక్తుల సపోర్ట్ లేకుండా ఇదంతా జరగదు అన్నది కూడా మనకి స్పష్టమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇజ్రాయెల్ అన్న దేశం 80 ఏళ్లకు 1949లో ఇది ఉనికిలోకి వచ్చింది. అది జాయవాద భావజాలంతో ఉనికిలోకి వచ్చింది. దానికన్నా ముందర ఇజ్రాయెల్ అన్న దేశమే లేదు. ఇప్పుడు కూడా ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు మేము ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనాకి సంఘీభావంగా భారత ప్రజలు దీంట్లో భాగంగా పీడిఎస్ ఇన్ ఇండియా అని ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళాలి అన్న దాంట్లో భాగంగా ప్రజల్లో పాంప్లెట్స్ పంచడాలు లేదా ఇంటింటికి వెళ్ళి ప్రచారాలు చేయటాలు గత కొన్ని నెలలుగా ఇది జరుగుతుంది. అందులో ప్రజలు అడిగే ప్రశ్నలు ఏమిటి అంటే ఇజ్రాయెల్ దేశంకి ఇంకా పాలస్తీనా దేశానికి మధ్య యుద్ధం జరుగుతుంది. కానీ ఇది యుద్ధం కాదు, దాడి. ఒకవైపున సామ్రాజ్యవాద శక్తులన్నీ సపోర్ట్తో ఇజ్రాయెల్ దాడి చేస్తుంది, ఇంకోవైపున పాలస్తీనా ప్రజలకి చేతిలో రాళ్ళు అట్లాంటి ఆయుధాలు, చిన్న చిన్న ఆయుధాలు ఇప్పుడు హమాస్ అండా తప్పించి వాళ్ళకి ఎటువంటి స్టాండింగ్ ఆర్మీ కూడా లేకుండా వాళ్ళు యుద్ధంలో ఈ దాడిలో వాళ్ళు అమెరికాకి విరుద్ధంగా, ఇజ్రాయెల్కి విరుద్ధంగా గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పోరాడుతున్నారు. ఇది ప్రజల పోరాటం. ఈ ప్రజల పోరాటానికి మనందరం కూడా సంఘీభావంగా ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే పీడిఎస్ ప్రజల మధ్యకి వెళ్తుంది. ఇందులో వచ్చిన కొన్ని ప్రశ్నలు నేను ఇక్కడ పంచుకోవాలనుకుంటున్నాను. ఒకటి,
ఇజ్రాయెల్తో భారతదేశానికి మంచి సంబంధాలు ఉండాలి, అది మన భారతదేశానికి అవసరం అన్నది కొంతమంది ప్రజలు అభిప్రాయపడ్డారు. కానీ ఇజ్రాయెల్తో భారతదేశానికి ఉన్న సంబంధాలు ఎవరికి పనికొస్తున్నాయి? సామాన్య ప్రజలకి పనికి రావట్లేదు. ఇవి కేవలం పాలకులకి పనికొస్తున్నాయి. సామాన్య ప్రజలు ఏదైతే పాలస్తీనాకి మద్దతుగా వాళ్ళు సంఘీభావంగా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడానికి పాలకులు ఇజ్రాయెల్ దగ్గర నుంచి టెక్నాలజీ కానీ వెపన్స్ కానీ ఇవన్నీ వాళ్ళ పాలకులకే పనికొస్తున్నాయి. సో ఇది ఒక సమస్య. అది కూడా ఫాసిస్ట్ ప్రభుత్వం 2014లో వచ్చిన దగ్గర నుంచి, మోదీ ఫాసిస్ట్ ప్రభుత్వం, హిందుత్వ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇజ్రాయెల్ పక్షాన భారతదేశం మాట్లాడుతుంది. కానీ అంతకు ముందర భారతదేశం పాలస్తీనా పక్షాన నిలబడింది. ఇది మనందరికీ తెలుసు. దీనికి విరుద్ధంగా కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మనం కేవలం పాలస్తీనా సంఘీభావంగా కాకుండా భారతదేశం ఏదైతే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందో దానికి విరుద్ధంగా కూడా మనం ప్రతి ప్రొటెస్ట్లోనూ, ప్రతి పోరాటంలోనూ, ప్రతి చోట మనం దాన్ని కూడా ఎత్తి చూపడం చాలా అవసరం ఉంది. ఇది ఫాసిస్ట్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, ప్రజా వ్యతిరేక పాలసీల్లో ఇది కూడా ఒకటి అన్నది కూడా ఎత్తి చూపే అవసరం ఉంది. దాని తర్వాత ఇంకా కొన్ని విషయాలు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది. సో ఈ BDS క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఇది ఇంటింటికి ప్రచారం చేస్తుంది. కొన్ని నైబర్హుడ్స్లో ఇంటింటికి వెళ్ళి బాయ్కాట్, డైవెస్ట్మెంట్, శాంక్షన్స్ ఏదైతే ప్రపంచం అంతటా జరుగుతుందో అన్ని దేశాల్లో జరుగుతుంది. దాని ప్రభావం కూడా మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్యూమా కంపెనీ ఉంది, అది BDS క్యాంపెయిన్ ప్రపంచం అంతటా జరుగుతుండడం వల్లనే ప్యూమా కంపెనీ ఫీఫా వరల్డ్ కప్లో ఇజ్రాయెల్ ఏదైతే టీం ఉందో దాన్ని సపోర్ట్ చేయడం, దాన్ని స్పాన్సర్ చేయడం నుంచి వెనక్కి తగ్గింది. సో అపార్టైడ్ టైంలో కూడా సౌత్ ఆఫ్రికాలో ఎలాగైతే BDS లాంటి క్యాంపెయిన్స్ కంపెనీల ప్రాఫిట్లకి విరుద్ధంగా వాళ్ళకి విరుద్ధంగా చేసినవి. ఎందుకంటే ఈ కంపెనీలన్నీ కూడా టాటా కానీ, రిలయన్స్ కానీ, HP, డెల్, ఈ కంపెనీలన్నీ కూడా ఈ యుద్ధంలో వాళ్ళు క్యాపిటల్ పెడుతున్నారు, వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. అంటే పిల్లల్ని, ఆడవాళ్ళని చంపడానికి ఇన్ని కంపెనీలు పెట్టుబడి పెడుతున్నారు. అన్ని ఇజ్రాయెల్తో కొలాబరేటెడ్ కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. ఎంత అమానుషంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. పిల్లల మీద, ఆడవాళ్ళ మీద డైరెక్ట్గా దాడి జరుగుతుంది. దానికి వీళ్ళ డబ్బులు అవుతున్నాయి. అది కూడా మనం ఈ వస్తువులు కనుక మనం కొనుగోలు చేస్తే ఈ కొనుగోలు నుంచి వాళ్ళకి వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలన్నీ ఈ దాడికి వెళ్తున్నాయి. అందుకని ఇదే విషయం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి చెప్తున్నాం. చాలా మంది ప్రజలు దీనికి సంఘీభావంగా వాళ్ళు ఈ కంపెనీల వస్తువులు కొనుగోలు చేయమని మాట్లాడుతున్నారు. అయితే ప్యూమా ఎలాగైతే వెనక్కి తగ్గిందో BDS క్యాంపెయిన్ పనిచేస్తోంది అని చెప్పడానికి అదొక కారణం. ప్రపంచం అంతటా కూడా జరుగుతుంది ఇది. భారతదేశంలో ప్రస్తుతం ఏదైతే ఇంతమంది ప్రజలు బయటకి వచ్చి పాలస్తీనాకి మద్దతుగా చేయాల్సింది ఇంకా ఎక్కువ స్థాయిలో ఇది జరగటం లేదు. చాలా దేశాల్లో, ఫ్రాన్స్లో, లేకపోతే అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఇలాంటి ప్రదర్శనలు, పాలస్తీనాకి సంఘీభావంగా జరిగే ప్రదర్శనలు చాలా జరుగుతున్నాయి. భారతదేశంలో ఏదైతే ఈ వాక్యూమ్ ఉందో, ప్రజల భాగస్వామ్యం ఏదైతే తక్కువగా ఉందో ఇది మనందరి బాధ్యత. దీన్ని ఇంకా విస్తృతం చేయడం మనందరి బాధ్యత. దీంట్లో భాగంగానే ప్రజల్లోకి వెళ్ళాలి, సామ్రాజ్యవాదానికి విరుద్ధంగా నిలబడాలి. అలాగే భారతదేశంలోని ఫాసిస్ట్ ప్రభుత్వానికి కూడా విరుద్ధంగా మనం పోరాటం